మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. డాక్టర్ గారు, ఇప్పుడు మనం చూసిన దానిలో అంటే షుగరు, అదే రకంగా బీపీ అనేది చాలా కీలకంగా ఉంది. ఇది కిడ్నీ సమస్యలు రావడానికి ఎక్కువ కారణమవుతున్నట్లు తెలుస్తోంది. సో 1 in 3 అంటే 3 మందికి షుగర్ ఉంటే ఒకరికి కిడ్నీ సమస్య వైపుగా అడుగు వేస్తున్నారు. సో అంటే ఆల్రెడీ మనకు షుగర్తో బాధపడుతున్న వారు వచ్చే 20-25 ఏళ్ల పాటు డయాలసిస్ దాకా రావద్దంటే మీరు ఇచ్చే సూచనలు ఏంటి? వెరీ ఇంపార్టెంట్ అండి. అదే మనం అనుకున్నది కూడా అదే, మనం వాళ్ళు డయాలసిస్ స్టేజ్కి రావద్దనే మన ప్రయత్నం అంతా కూడా ఈరోజు ప్రివెంట్ చేయాలి అని, ప్రోగ్రెషన్ ప్రివెంట్ చేయాలి అని. ఫస్ట్ ఏంటంటే ప్రోటీన్ లాస్ ఇన్ ద యూరిన్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది డయాబెటీస్ వాళ్ళకి. ఆ ప్రోటీన్ లాస్ ఉన్నట్లయితే ఇప్పుడు న్యూయర్ మెడిసిన్స్ కూడా వచ్చాయి డయాబెటీస్ వాళ్ళకి ప్రోటీన్ లాస్ ప్రివెంట్ చేయడానికి. సో మెడిసిన్స్ అన్నీ వాడుకోవాలి మనం రాసిన విధంగా. దెన్ తర్వాత వెయిట్ లాస్ ఒకటి ఇంపార్టెంట్. ఇప్పుడు వెయిట్ ఎక్కువ అయితే ఇప్పుడు మనం చెప్పినట్లుగా ఇప్పుడు ఒక నార్మల్గా వాళ్ళ జెనెటిక్ మేకప్ ఒక 50-60 kgs ఉందనుకోండి, వాళ్ళు 50-60 kgs ఉండకుండా ఒక 100 kgs అయిపోయారు, ఒబేసిటీ అయింది. ఒబేసిటీ అయినప్పుడు వాళ్ళకి ఆ నెఫ్రాన్స్ సపోర్ట్ చేయవు. వాళ్ళకి 50 kgs 60 kgs ఉన్న వాళ్ళు 100 kgs అయిపోతే ఈ ఉన్న నెఫ్రాన్స్ కూడా వాటి సపోర్ట్ చేయ. సో వెయిట్ మేనేజ్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. హెల్తీ లైఫ్ స్టైల్ అంటే లైఫ్ స్టైల్లో డైట్ ఒకటి కూడా వెరీ ఇంపార్టెంట్. సాల్ట్ తక్కువ, ఆయిల్స్ తక్కువ తీసుకోవాలి, ఫ్యాటీ ఫుడ్స్ తక్కువ, జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఇట్లాంటివి తక్కువ చేసుకొని నార్మల్ శాకాహారం అంటే వెజిటేబుల్ డైట్, కాయగూరలు. ఇప్పుడు దీంట్లో కూడా చాలామంది ఇది తినొద్దు అది శాకాహారంలో ఇది తినొద్దు అని తినొద్దు. శాకాహారం డైట్ ఈజ్ ద గుడ్ డైట్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ అస్ అనుకోండి. దాంట్లో కూడా చాలామంది బీట్రూట్ తినొద్దు అంటే బీట్రూట్ తినాలని, బీట్రూట్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్, ఇట్ వోంట్ డ్యామేజ్ యువర్ హెల్త్. బీట్రూట్ తినొచ్చా సార్ అని ఎక్స్క్లమేషన్ మార్క్ లాగా అడుగుతుంటారు. బీట్రూట్ తినొచ్చు, ఏం పర్వాలేదు, ఆకుకూరలు తినొచ్చు, సో గోంగూర తినొచ్చు. ఇవన్నీ కూడా హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ బ్లడ్, హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ వెయిట్ ఆల్సో. శాకాహార భోజనం ఎట్లా అంటే మనకు వెయిట్ కూడా న్యూట్రల్ మెయింటైన్ చేస్తుంటారు, వెయిట్ పెరగనియదు అనమాట. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే శాకాహార భోజనంతో మోషన్ కూడా ఫ్రీ అవుతుంది, ఫైబర్ వస్తుంది కాబట్టి మోషన్ ఫ్రీ అయితే మనిషి హెల్తీగా ఉంటాడు అనమాట. సో వెజిటేరియన్ డైట్ ఈజ్ అ హెల్తీ డైట్ వాళ్ళు ఫాలో అవ్వాల్సింది. దెన్ నాన్ వెజ్ అలవాటు ఉండి తీసుకున్నట్లయితే ఎగ్ తీసుకోవచ్చు, ఎగ్ వైట్ తీసుకోవచ్చు. ఎగ్స్ ఎక్కువ కావాలంటే ఒక ఫుల్ ఎగ్ తీసుకోవచ్చు, అంటే విత్ నీలంతో పాటు ఒకటి ఫుల్ తీసుకోవచ్చు పర్ డే. ఇంక దానిపైన తీసుకుంటున్నానంటే ఎగ్ వైట్ తీసుకోవచ్చు. దెన్ ఫిష్ అండ్ చికెన్ వన్స్ a week తీసుకోవచ్చు. రెడ్ మీట్స్ అవన్నీ యూజువల్గా అవాయిడ్ చేస్తే బెటర్, బికాజ్ దే హ్యావ్ హై సాల్ట్ కంటెంట్, హై ప్రోటీన్ కంటెంట్, ఇవి చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి రెడ్ మీట్ అవాయిడ్ చేసుకుంటే బెటర్. సో ఇవన్నీ మనం ఏంటంటే హెల్దీ లైఫ్ స్టైల్ టు ప్రివెంట్ ప్రోగ్రెషన్. అంటే డయాబెటీస్ ఉంది కానీ మన కిడ్నీ డిసీజ్ రావద్దు అని అనుకుంటే ఇలా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. సో వాళ్ళు అంటే దీంతోపాటు షుగర్ కూడా మేనేజ్ చేసుకోవాలి. షుగర్ కూడా వీక్లీ కొంచెం సెట్ అయిన తర్వాత మంత్లీ షుగర్ టెస్టింగ్ చేసుకున్నట్లయితే వాళ్ళకి ఈ డిసీజ్ ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎట్ దిస్ స్టేజ్. సో ఇంకోటి డాక్టర్ గారు, ఇప్పుడు డయాలసిస్ అంటున్నాం కదా డాక్టర్ గారు, డయాలసిస్ అసలు అది బతికించడం కోసమా, బాగు చేయడం కోసమా? అసలు డయాలసిస్ లక్ష్యం ఏంటి? సో డయాలసిస్ బతికించడం కోసమే అండి, బికాస్ అదేంటంటే ఇట్ వాంట్ ఇంప్రూవ్ కిడ్నీస్, నయం చేయడానికి కాదు, నాట్ ఫర్ క్యూర్, ఓన్లీ సర్వైవల్. ఎస్ యూర్ రైట్ సార్, ఓన్లీ ఫర్ సర్వైవల్. అంటే మనం కిడ్నీస్ ఏం చేస్తున్నాయి, మనం ఇనిషియల్గా డిస్కస్ చేసి చెడుని ఫిల్టర్ చేస్తున్నాయి, వాటర్ని ఫిల్టర్ చేస్తున్నాయి. సో సిమిలర్లీ మనము డయాలసిస్ చేసినట్లయితే డయాలసిస్ కిడ్నీస్ వాటర్, ఎక్సెస్ వాటర్ చెడుని ఫిల్టర్ చేస్తాయి అన్నమాట. బట్ దే డోంట్ క్యూర్ ద కిడ్నీస్. కిడ్నీస్ని మంచిగా చేసే చాలామందికి ఇది ఒక అపోహలాగా ఉంటుంది, డయాలసిస్ చేస్తే కిడ్నీస్ మంచిగా అవుతాయని. డయాలసిస్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ కిడ్నీస్. వీఆర్ ఓన్లీ సపోర్టింగ్. బెస్ట్ వర్డ్ యూజ్ చేయాలంటే వీఆర్ సపోర్టింగ్ ద పేషెంట్ టు సర్వైవ్ బేసికలీ. డయాలసిస్ ఇస్ అ సపోర్ట్ మెకానిజం. ఇప్పుడు లంగ్స్కి ఆక్సిజన్ ఇచ్చినట్టు, ఆక్సిజన్ పెడితే లంగ్స్ ఇంప్రూవ్ అవ్వవు, ఓన్లీ మనం సపోర్ట్ చేస్తున్నాం. సో అలాగే ఇది కూడా ఒక సపోర్ట్ సిస్టమ్ అనమాట. డయాలసిస్ ఇస్ అ సపోర్ట్ మెకానిజం దట్ వీఆర్ డూయింగ్.